రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లా ఆథోని మండలంలో గంజాయి సాగు కలకలం రేపుతోంది. కర్ణాటక పోలీసులు ఆథోనిలో దాడులు చేసి 2 కోట్ల రూపాయలు విలువ చేసే గంజాయి బస్తాలు స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ములు మిరప పంట సాగు చాటున గంజాయిని సాగు చేస్తూ ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ప్రాంతాలకు వ్యాపారానికి విస్తరించారు. బళ్ళారిలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుండటంతో అక్కడి పోలీసులు నిఘా ఉంచి పలువురిని అదుపులోకి తీసుకోవడంతో ఈ కర్నూలులో ఈ భాగోత్వం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆథోనిలోని సంతకలూరు గ్రామంలో దాడులు చేసిన పోలీసులు గంజాయిని బస్తాలతో పాటు రవిచంద్ర అనే 2 అన్నదమ్ములు సైతం అరెస్టు చేసి కర్ణాటకకు తరలించి విచారిస్తున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లా ఆథోని మండలంలో గంజాయి సాగు కలకలం రేపుతోంది. కర్ణాటక పోలీసులు ఆథోనిలోని దాడులు చేసి 2 కోట్ల రూపాయలు విలువ చేసే గంజాయి బస్తాలు స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ములు మిరప పంట చాటున గంజాయిని సాగు చేస్తూ అటు ఆంధ్ర ఇటు కర్ణాటక ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించారు. ఇక బళ్ళారిలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతూ ఉండడంతో అక్కడ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి పలువురిని అదుపులోకి తీసుకోవడంతో కర్నూలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక ఆథోనిలోని సంతకలూరు గ్రామంలో దాడులు చేసిన పోలీసులు గంజాయి బస్తాలతో పాటు రవి చంద్ర అనే 2 అన్నదమ్ములను అరెస్టు చేసి కర్ణాటకకు తరలించి విచారిస్తున్నారు.